వాళ్ళ ఇద్దరిని వినేద్దాం. సీతారామయ్య గారు ఎంతైనా కన్న కొడుకు కదా, కొంచెం ఆలోచించండి. నా తీర్పుకు తిరుగుండదు, నా మాటకు ఎదురుండదు. ఆగక్కడ. వాడు నా కళ్ళ ముందుకు వెళ్ళిపోమని చెప్పు. సత్యం, మీ నాన్న కోపం వచ్చే పనులు ఎందుకు చేస్తావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మా, నువ్వు కూడా వెళ్ళిపోమంటే నీ కొడుకు ఎక్కడ పోవాలమ్మా? వాడితో మాట్లాడేది మనకు, పొమ్మని చెప్పు. అరే, మీ నాన్న కుమిలిపోతున్నాడు రా. నేను అంతకన్నా ఎక్కువ కూలిపోతున్నా అమ్మా. ఇంకా వాడు మాటలు విని ఓపిక సహనం నానో లేదు. చెప్పు, వాడు వెళ్ళిపోమను. అరే చూడరా, మీ నాన్న ఎంతగానో కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. నానా, నువ్వు అక్కడే ఆగు. నా ఏడుపుని ఏడువని నీయసుడికి అన్నందుకు నాకు శిక్ష పడవలసిందే. నానా, నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? అంత ఇష్టం ఉన్నోడి నాన్న తెలవకుండా పెళ్ళి ఎట్లా చేసుకున్నావురా నువ్వు? విధి అమ్మా, విధి. చేసుకోక తప్పలేదు, చేసుకోవాల్సి వచ్చింది. ఇక వాడితో మాట్లాడింది, వానికి మన రుణం తీరిపోయింది. నా కళ్ళ ముందు వెళ్ళిపోమని చెప్పు. నువ్వు ఆగయ్యా, వాడిని ఎలా చూసుకున్నావు? వాడిని తెలవాలే కదా. ఎలా చూసుకున్నాడమ్మా? అరే, మేము ప్యాకెట్ పాలు తాగి నీకు బర్రె పాలు తాగిపించినాం రా. అంతేనా? కంట్రోల్ బియ్యం రాళ్ళున్నాయని అవి మేం తిని నీకు సన్న బియ్యం తెచ్చిపెట్టావురా. మీరు చెప్తే ఎమోషనల్ అవుతారు. ఆపండి, నేను చెప్తా. అమ్మా, తప్పు చేశానమ్మా. నువ్వు అప్పుడే తప్పు చేసావని కమిట్ అయితే ఎట్లా? ఆయనకి ఇంకా చెప్పాలని ఉంది. అమ్మా, ఇంకా ఉన్నాయా అమ్మా? అవునరా, ఇంకా ఉన్నాయి. చెప్పుకుంటా పోతే తెల్లారుతుంది. నువ్వు ఒక్క ఐస్ క్రీమ్ అడిగితే మీ నాన్న 4 ఐస్ క్రీమ్ తెచ్చేటోడు. ఎందుకమ్మా? ఆ 2 నువ్వే తినేదానివా? కాదురా, నువ్వు ఏ ఫ్లేవర్ కావంటావని, ఏది ఇష్టంగా తింటావు అని అందుకే అవన్నీ తెచ్చాను కదరా. నానా, నాకు అన్ని తెచ్చిచ్చావు. ఒక అమ్మాయిని తెచ్చుకుంటే ఎందుకు వద్దంటున్నావు? నేను వెళ్ళిపోతా మరి. అంటే వెళ్ళిపోకపోతే మా నాన్న మంగళారతి బట్టి ఇంట్లోకి రమ్మని చెప్తాను అనుకుంటున్నావా? జర ఆగరాదు, పోదాం. ఆయనకి ఏం చెప్తాడో అన్నీ విన్నాక పోదాం, తీయరాదు. పోతే పోరా. చిన్నప్పుడు ఈ బుల్లి కాళ్ళతోని గుండెలో తొక్కించుకున్నాను. అప్పుడు తెలియలేదురా, ఆ కాలే కత్తిరే గుండెలు తీస్తే తెలియదురా నాకు. నానా, అరే ఇంకోసారి విలేకరా ఆ మాట. నిలబడి కాలు కూర్చో నాన్న. ఈ దండలు ఆరిపోక ముందా అన్న, ఇంట్లో కొంచెం కూర్చొని నాన్న.
కొత్తగా పెళ్లి చేసుకో నాన్న, కాలు గుంతున్నాయి పాపం. పిల్ల తల్ల ఎర్ర పిల్ల కర్రగా అవుతుంది నాన్న. నానా నానా అయ్యో దేవుడా, ఇదేంటి పరీక్ష? ఒకవైపు కట్టుకున్నోడు, మరోవైపు కడుపులో పుట్టినోడు. అమ్మా, నీ కోడ ఎంత ముద్దుకుంది ఎర్ర బుర్రగా, వచ్చి దిచ్చినారా తల్లి. అత్తమ్మ నానా, చిన్నప్పటి నుండి ఏది అడిగితే అది కొనుక్చావు నానా. ఇప్పుడు నేను ప్రేమించి పెళ్లి చేసుకుని వస్తే ఎందుకు వద్దంటున్నావు నానా? నా కళ్ళ ముందు వెళ్ళిపోమని చెప్పు. ఏంది సత్యం బాబు, మీ నాన్న ఒప్పుకుంటాడన్నావు, ఇలా జరిగిందేంటి? మనిష, నేను ముందే చెప్పే కదా, మా నాన్నకు ఈ లవ్ మ్యారేజ్లు ఇవన్నీ మా నాన్నకు ఇష్టం ఉన్నాయని. లేచిపోయి ఎక్కడన్నా వెళ్ళి బ్రతుకుదామని ముందే చెప్పిన, నువ్వే మీ ఇంటికి తీసుకెళ్ళినావు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. మనిష, మా నాన్న చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చెప్పి ఈయన పరిస్థితి లేదు, కొంచెం వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం సత్యం బాబు? మనీష, మా నాన్న కోపంగా ఉండు కాబట్టి ఊరు పెద్ద మనుషులు అంకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళని కలిసి నాన్నను కూలి చెప్పితే పెద్దం చేద్దాము. చేపించి మన ఇంటికి మనం పోదాం. బయట ఎన్ని రోజులు మనం ఉంటాం. నాన్నగారి కోపంగా ఉన్నాడు, రేపు సలవతులు కదా, మనం ఒప్పుకుందాము, వెళ్ళిపోదాం. రేపు కలుద్దాం పోయి. నీ మాటే నా మాటే సత్యం బాబు. సరే. సీతారామయ్య గారు, ఈ కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకొని ఊళ్ళోకి వచ్చిండు. మన ఊరు కట్టుబాటు ప్రకారము లవ్ మ్యారేజ్ అనేది నిషేధం. మీ కొడుకును ఊళ్ళో ఉంచుకుందామా, బహిష్కరిద్దామా? వాడిని నా కళ్ళ ముందు వెళ్ళిపోమని చెప్పండి. నేను వాడిని చూడను, వాడిని వెళ్ళిపోమని చెప్పండి. సీతారామయ్య గారు, మీరు ఈ ఊరికి పెద్ద మనిషి, అంత ఆవేశపడబాకండి, కాస్త నిమ్మలంగా ఉండండి. ఎంతైనా సీతారామయ్య కొడుకు కాబట్టి మన ఊళ్ళోనే ఉంచుకుందాం, మన ఘనంగా లగ్గం చేద్దాం. ఏయ్, నువ్వేం పెద్ద మనిషి అయ్యా? ఆయన అయితే ఓ లెక్క, మంది అయితే ఓ లెక్కనా? తీర్పు తీర్పే. ఊరికి పెద్ద మనిషిగా అందరికి ఒకే మాట చెప్పినా, ఎప్పుడన్నా చూడ మాట్లాడినా, చెప్పలే నేను ఎప్పుడైనా మాట తప్పినా, మీరంతా నా కన్న బిడ్డలు, కన్న కొడుకు అనుకున్నా, ఈ రోజు నా కడుపు పెట్టిన కొడుకే నన్ను మోసం చేసిండు. నీ గుండెల మీద చేసుకుని చెప్పురా, నువ్వు చేసిన తప్పు కాదా? నానా, నిన్ను నేను మోసం చేయలేదు. ఈ ఊర్లో కట్టుబడుచుకొచ్చింది నేను, దాన్ని పాటించేందుకు పోయి నువ్వే రూల్స్ బ్రేక్ చేస్తావా? అరే, ఇక్కడ ఎవరు లేరా? ఆయనకు కొన్ని మంచిగా ఇయ్యండి, బాగా ఆవేశపడుతుండు. వాళ్ళు చిన్నపిల్లలు, ఏదో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మీరంతా ఆవేశపడకూరి, ఏ నిర్ణయం తీసుకోకూరి ఇప్పుడే. నేను ప్రేమించిన మాట నిజమే, నీకు చెప్పే పెళ్లి చేసుకోవాలనుకున్నా కానీ అలా కుదరలే. అమ్మాయి చాలా మంచిది నాన్న, అమ్మాయికి వెనక ముందు ఎవరు లేరు నాన్న. నేను కూడా చెప్తా, నాకు కూడా 2 డైలాగ్ ఇవ్వచ్చు కదా.
నాకు ఈ ఊరు కట్టుబాట్లు ఏంటో తెలియదు కానీ ఈ ఊరు సర్పంచ్ దేవుడు అసుంటోడని అందరు అనుకోంగి ఇన్నా. నువ్వు ఆగు మనిషా, ఒక్క నాదాగా నువ్వు చెప్పుకోవడం సర్పంచ్ సాబ్. నేను చేసిన పనికి నీ పేరు, ప్రతిష్ట, గౌరవం ఏ ఒకటి తగ్గనివా. నువ్వు ఊరికి సింహం నానా, సింహం మీసం తిప్పాలి. నేను చేసిన తప్పు అనిపిస్తే ఆ మైసమ్మ సాక్షిగా, ఈ ఊరి ప్రజల సాక్షిగా మీరు ఏ శిక్ష వేసినా నేను సిద్ధంగా ఉన్నా. పెద్ద మనసు ఎదుగుతురు. ఈ సీతారామయ్య ఊరికో న్యాయం, తనకో న్యాయమా? న్యాయం న్యాయమే, అన్యాయం అన్యాయమే. ఊరోనికో న్యాయం, పక్కోనికో న్యాయం, నాకో న్యాయం, ఇన్ని రకాల న్యాయాలు ఉంటాయి అనుకుంటుంటా సీతారామయ్య? అందరికీ ఒకటే న్యాయం. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. ఏమంటావు? ఊరి పెద్దలందరికీ మొక్కి చెప్తున్నా, సర్పంచ్ మావకి చెప్తున్నా, ఆయన నా కోసమే తప్పని పరిస్థితిలో నన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇందులో ఆయన తప్పేం లేదు. ఈ సీతారామయ్య కట్టుబడిన మాటకు కంఠం తెగిన మాట మార్చాడు. కన్నవాడు కాబట్టి కంకరిస్తే ఊరంతా కుతుకుతూ పెట్టుకుంటారు. సీతారామయ్య గారు, మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? వాళ్ళ ఇద్దరిని వినేద్దాం. సీతారామయ్య గారు ఎంతైనా నీ కన్న కొడుకు కదా, కొంచెం ఆలోచించండి. నా తీర్పుకు తిరుగుండదు, నా మాటకు ఎదురుండదు. తీర్పుకు తిరుగుండది, మాటకు ఎదురుండదా? ఓ చనిపోక తట్టి ఎర్రాని బొట్టు పెట్టి కల్లాకు పాటు కట్టి సిగ్గలోన పూలు పెట్టి నీ కోసం సూతా ఉంటే నన్ను తెలిపోతావెంది రో. బంగారి మామ, ముద్దుల మామ, అల్లరి మామ, పింగరి మామ, చూడ సక్కని దానని, సెప్ప కళ్ళ దానని, నా వైపు చూడరా, జత కట్టేసుకుపోరా. బుల్లెట్ పండెక్కించి తిప్పించి రమ్మన్నా, నా గుండు గారి జ్యువెలరీ షాప్ లో బంగారం కొనమన్నా, బావర్చి హోటల్లోనా బిర్యానీ అడిగానా, నేను బావర్చి హోటల్లోనా బిర్యానీ అడిగానా, KLM షాపింగ్ మాల్ లో పట్టు చీర కొనమన్నా, నేను